ఇక భారీ గణనాథులు అనగానే మనకు వివిధ రాష్ట్రాల్లో ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంటారు. ప్రస్తుతం పూణేలో ఎలాంటి సంబరాలు జరుగుతున్నాయి, ఎలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయో, గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే దానిపై పూర్తి సమాచారం మా కొలీగ్ చక్రి లైవ్ లో అందిస్తారు. చక్రి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ స్వాతి. ప్రస్తుతం మనం మహారాష్ట్ర సాంస్కృతిక విద్యా రాజధాని పూణేలో ఉన్నాం. అసలు గణేష్ ఉత్సవాలు ప్రారంభమైంది పూణే నుంచే. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భారీతనానికి అలాగే హట్టహాసానికి పెద్దగా చోటివ్వరు గణేష్ నిమజ్జనోత్సవం విషయంలో. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కనబడుతుంది శ్రీమంత్ దగ్దుషేట్ హల్వాయి గణపతి. ఇక్కడ ఉన్నటువంటి గణనాథులు అందరిలోకి కూడా మనకు అక్కడ ఖైరతాబాద్లో ఎలా అయితే ప్రధానమైందో ఈ దగ్దుషేట్ హల్వాయి గణపతి అనేది కూడా ఇక్కడ ప్రధానమైనది. ఇది చివరిగా నిమజ్జనం అయ్యేటటువంటి గణపతి. ముందుగా మిగతా అన్ని నిమజ్జనం అయిన తర్వాత దీన్ని నిమజ్జనం చేస్తారు. దీని తర్వాత ఏ విగ్రహం కూడా నిమజ్జనం కాదు, అది ఇక్కడ సెంటిమెంట్. అలాగే దీంతో పాటు దీనికంటే ముందు మరొక 5 గణనాథులు ఉంటారు. మణచ, ప్రథమ గణపతి, అలాగే ద్వితీయ గణపతి, అట్లా పాంచవ గణపతి, మొత్తం 5 గణపతులు ఉంటాయి ఇక్కడ. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర సమరం టైంలో యువతలో ఈ సమరోత్సాహాన్ని నింపడానికి ఈ ఉత్సవాల్ని ప్రారంభించారు. అన్య మతాలు అంటే మిగతా మతాలన్నీ కూడా దీన్ని కలిసి జరుపుకునే విధంగా ఇక్కడ ప్రోత్సహించారు. ఆ సంస్కృతిని ఇక్కడ పూణే వాసులు ఇంకా కంటిన్యూ చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి గణేష్ విగ్రహం ఏదైతే ఉందో దగ్దుషేట్ హల్వాయి గణపతి విగ్రహం, ఈ విగ్రహాన్ని మనం చూస్తున్న అంత గ్రాండ్గా కనపడుతున్న విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యరు. ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ ఉంది టెంపుల్, ఆయన టెంపుల్ ఇక్కడే ఉంది. సో ఆ టెంపుల్లో మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తారు. మరొక మట్టి గణపతి చాలా చిన్నది, మనం దాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ మట్టి గణపతి దాదాపు ఒక అడుగున్నర ఉంటుంది. ఆ మట్టి గణపతిని మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు తీస్తూ ఉన్నారు, ఇక్కడ పూజ పూర్తయింది. ఆ గణపతిని ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. ఇది బయట టెంపరీగా ఏర్పాటు చేసిన మండపం. ఈ మండపం నుంచి దాన్ని తరలిస్తూ ఉన్నారు. దీన్ని తరలించి తీసుకువెళ్ళి ఆ ఒరిజినల్ టెంపుల్ ఏదైతే ఉందో దగ్దుషేట్ హల్వాయి గణపతి టెంపుల్, ఆ టెంపుల్లో దాన్ని పునఃప్రతిష్ఠిస్తారు. మనం తీస్తున్నటువంటి గణపతిని చూస్తాం, చాలా గ్రాండ్గా కనపడుతుంది. బంగారు ఆభరణాలతో దాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఆ విగ్రహాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు ప్రస్తుతం అక్కడ నుంచి. ఇప్పటి వరకు పూజ చాలా గ్రాండ్గా జరిగింది. పూజ పూర్తయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి పునఃప్రతిష్ఠించబోతున్నారు. అయితే దీన్ని నిమజ్జనం చేయబోరు. మనకి సాధారణంగా హైదరాబాద్లో చూసే మండపాల్లో ఏర్పాటు చేసేటువంటి విగ్రహాలను తీసుకెళ్లి మనం నిమజ్జనం చేస్తుంటాం. కానీ ఇక్కడ పుణే నగరంలో దీనికి భిన్నంగా కనపడుతుంది. మండపాల్లో కనపడే విగ్రహాలు ఒకటైతే నిమజ్జనం చేసే విగ్రహాలు వేరే ఉంటాయి. అవి పూర్తిగా మట్టితో తయారు చేయబడి ఉంటాయి. సింహభాగం విగ్రహాలన్నీ కూడా మట్టితోటి ఈకో ఫ్రెండ్లీ గణేషులు ఉన్నాయని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఆ ఈకో ఫ్రెండ్లీ నేచర్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలాగే మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. అయితే పూణే నగరంలో హైదరాబాద్ కంటే కూడా లేట్గా ప్రారంభమవుతుంది నిమజ్జన కార్యక్రమం. ముందుగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా గణనాథులు అందరూ క్యూలో నిలబడతారు. మొత్తం అందరూ కూడా మణచక్ ప్రథమ గణపతి నుంచి ఏ అయితే మిగతా గణనాథులు ఉన్నారో వారందరూ కూడా ముందు క్యూలో నిలబెడతారు. వారందరినీ కూడా ఒక రోడ్లో తిలక్ చౌక్ అంటారు, ఆ చౌక్ నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ప్రారంభమైన గణనాథులు ఆ తర్వాత మధ్యాహ్నం 10, 12 ఆ సమయానికి ఒకటి ప్రారంభమవుతాయి. చివరిగా ఆర్టిఫిషియల్ ట్యాంక్లో వీటిని నిమజ్జనం చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి పూణే నగరంలో చెప్పుకోదగింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ట్యాంక్లో ఈ గణనాథుల్ని నిమజ్జనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గణనాథుడు శ్రీమంత్ దగ్దుషేట్ హల్వాయి గణపతి. శ్రీమంత్ అని ఎందుకంటారంటే చాలా ఘనంగా గ్రాండ్గా కనపడుతూ ఉంటాడు. ఆయన అలంకార భూషితమై కనపడుతూ ఉంటాడు, అందుకని శ్రీమంత్ దగ్దుషేట్ హల్వాయి గణపతి అంటారు. సో ప్రస్తుతం మనం శనివార వాడలో ఉన్నాం. ఈ శనివార వాడలో మొత్తం ఈ కూడల్లో, నేను నిలబడినటువంటి కూడల్లో మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా గణనాథులు వచ్చి క్యూలో నిలబడతారు. సో ఈ నిలబడ్డ గణనాథుల్ని మధ్యాహ్నం 11 ఆ సమయం నుంచి డోల్ బాజా, అంటే ఇక్కడ డోల్ అనేది చాలా ఫేమస్ పూణేలో, వాటిని 10, 11 ఆ సమయం నుంచి ట్రూప్స్, ఆడ మగ అందరూ, అమ్మాయిలు కూడా ఇందులో పాల్గొంటూ ఉంటారు, చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఆ డోల్ బాజా మధ్యలో చాలా ఘనంగా వాటిని ఊరేగిస్తూ తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆకారానికి కానీ లేదంటే అట్టహాసానికి కానీ చోటివ్వరు. ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి నిమజ్జనానికి వెళ్ళేటువంటి గణనాథులను చూస్తే మనం ఆశ్చర్యపోతాం. 1.5, 4 అడుగులు, 5 అడుగులు, ఇంతకంటే మించి గణనాథులు ఎక్కువగా కనపడరు మనకి నిమజ్జనానికి వెళ్లే గణనాథులు. అయితే ఉత్సవానికి ఉంచేటటువంటి, సందర్శనార్థం ఉంచేటటువంటి గణనాథులు మాత్రం గ్రాండ్గా ఉంటారు. తరలి వెళ్తున్న గణనాథులు మనం చూడొచ్చు. సో మరికొద్ది సేపట్లో ఇక్కడ నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పూణేలో ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కాకుండా పూణేలో కొంచెం లేటుగా నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు క్యూలో నిలబడేటువంటి గణనాథులు ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆ కార్యక్రమం ఎలా జరగబోతుందో మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూపించబోతున్నాను. స్వాతి, ఓవర్ టు స్టూడియో. రైట్.